హైదరాబాద్లోని సమోసాల తయారీ కేంద్రంపై కుల్సుంపురా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. తయారీ కేంద్రం నుంచి కుళ్లిన గుడ్లు, కల్తీ నూనె, పిండి తదితర పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్ జియాగూడ బైపాస్ రోడ్లో మూసీ తీరంలోని షెడ్లో సమోసాల తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. వాటిని పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, బేకరీలు, చిరు వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటాడు. ఈ కేంద్రంలో నిర్వాహకుడు అబ్దుల్ రషీద్తో పాటు 5-6 మంది కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ కర్మాగారంలో సమోసాల తయారీకి ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించిన దాఖలాలు కానీ, ప్రభుత్వ అనుమతులు కానీ ఏమీ లేవు. ఇక పూర్తిగా నేలపై అపరిశుభ్ర వాతావరణంలో కుళ్లిపోయిన కోడిగుడ్లను, కాలం చెల్లిన కల్తీ మైదా, కల్తీ వంట నూనెలు, కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తూ సమోసాలు తయారు చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎంత అన్హైజీనిక్ ఉన్నటువంటి కండిషన్స్లో వాటిని తయారు చేస్తూ అమ్ముతూ ఉన్నారో. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? సంధ్య, జియాగూడలో ఇల్లీగల్ గా సమోసా తయారు చేస్తున్న కేంద్రం మీద టీ ఫ్యాట్ సంబంధించిన పోలీసులు రైడ్ చేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇల్లీగల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు వివిధ రకాల సంబంధించిన ఐటమ్స్ తయారు చేస్తున్న వాటి మీద రైడ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు జియాగూడలో కూడా చాలా ఇల్లీగల్ గా అపరిశుభ్ర వాతావరణంలో ఈ సమోసా తయారు చేసినట్టుగా గుర్తించారు. ఆ పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనికి సంబంధించి కూడా రైడ్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 5 లక్షల విలువ చేసే సమోసా సంబంధించిన వాటిని కూడా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో కుళ్ళిపోయిన గుడ్లు, అదేవిధంగా ఉల్లిగడ్డలతో కూడా ఈ సమోసా తయారు చేస్తున్నట్టు గుర్తించేందుకు సంబంధించి 500 గుడ్లు, 5 కిలోల వాడేసిన వంట నూనెతో పాటు వివిధ రకాల సంబంధించిన స్వీట్ కార్నర్, ఉల్లిపాయలు అదేవిధంగా ఉప్పు, సమోసా సంబంధించిన ఉపయోగించే ముడి పదార్థాలను కూడా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కిరణ్, అంటే ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఇలాంటివి సమోసాలు మేకింగ్ చేస్తూ ఉన్నారో, ఇంకా ఇలాంటి కేంద్రాలు ఇంకేమన్నా ఉన్నాయా? వీటికి సంబంధించి ఏమైనా దృష్టి పెట్టారా ఫుడ్ సేఫ్టీ అధికారులు? గడిచిన కొన్నేళ్లుగా ఈ ఇల్లీగల్ గా అశుభ్ర వాతావరణంలో ఈ సమోసా తయారు చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. కానీ దీనికి సంబంధించి గతంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. ఫైన్ వేసి వదిలేసినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఇటు ప్రత్యేకంగా కల్తీ ఆహార సంబంధించిన పదార్థాలను వాటి గుర్తు పెందేందుకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ టాస్క్ ఫోర్స్ కూడా తాజాగా సమాచారం అందడంతో రైడ్ చేయడం జరిగింది. సుమారుగా 2-3 ఏళ్లుగా ఈ సమోసా తయారీ కేంద్రం జియాగూడ ప్రాంతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అయితే మనం అంటే నగరంలో ఏదో ఒక మూల ఇలాంటి కేసెస్ అనేవి రీసెంట్గా చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. అధికారుల తనిఖీల్లో ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. సో ఏదన్నా కొంచెం కఠినమైనటువంటి నిబంధనలు ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వీటిని అరికట్టడానికి? ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా. గతంలో ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్స్ తో పాటు ఇలా ఇల్లీగల్ గా తయారు చేసే గూడమ్స్ మీద రైడ్ చేయడం జరిగింది. కానీ వీటికి సంబంధించి పోలీసులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా కేవలం తనిఖీ చేసి ఫైన్ చేసే అధికారం ఉంది, కానీ సీజ్ చేసి వారి మీద కేసు కట్టే అధికారం లేదు. కానీ తాజాగా పోలీసులు కూడా, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. వీరు కూడా రైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ తరహా ఇల్లీగల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రైట్ కిరణ్.